చాలు, దేవునికి దశం భాగాలు ఇస్తే చాలు, సామాజిక వ్యవహారాలు మనకు అక్కర్లేదు అనుకున్నాం. అలా ఉండినటువంటి ఆ అలసత్వం యొక్క దారుణ ఫలితం ఏమిటో, ఎలాగా ఫలితాలు వస్తాయో మీకు అర్థం కావడానికి మన ప్రత్యర్థులు మణిపూర్ అనే ఒక సమస్యను సృష్టించి మనకు చూపించారు. క్రైస్తవులు నిద్రపోతే సామాజికంగా ఆచరణ శూన్యులై, క్రియాశూన్యులై, ప్రార్థన మాత్రం చాలు, పరలోకమేమన్నది, భూలోకంలో ఏం జరిగినా మనకు అక్కర్లేదు అనుకునే ఇంప్రాక్టికల్ మానసిక వైఖరితో ఉంటే ఏం జరుగుతుందంటే మణిపూర్ జరుగుతుంది. మణిపూర్లో మరి భయంకరమైనటువంటి దారుణ దమనకాండ, అత్యాచారాలు, హత్యలు, వందలాది మంది క్రైస్తవ అమ్మాయిలను పబ్లిక్గా అందరూ చూస్తుండగా రోడ్ల మీద పట్టపగలు మానభంగం చేసి, వేలాది మంది కళ్ళారా చూస్తుండగా వాళ్ళ బట్టలు ఉడదీసి క్రైస్తవ అమ్మాయిలను నగ్నంగా ఊరేగించారు. అలా జరుగుతున్నది బయట ప్రపంచానికి తెలియొద్దని అక్కడ స్థానిక పాలకులు ఎవరైతే ఉన్నారో ఇంటర్నెట్ అంతా కూడా అక్కడ స్విచ్ ఆఫ్ చేశారు. ఇంటర్నెట్ పని చేయకుండా, సోషల్ మీడియాలో ఇది వైరల్ అయిపోతుందని ఇంటర్నెట్ పని చేయకుండా చేశారు. రివర్స్ లో మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఏంటంటే, క్రైస్తవులు ఈ మధ్య మిలిటెంట్ గా తయారవుతున్నారు, క్రైస్తవ మిలిటెంట్లను నేను త్రొక్కివేస్తాను ఉక్కుపాదంతో అన్నారు. ప్రియ మిత్రులారా, క్రైస్తవుల మీద హత్యలు చేయడం, అత్యాచారాలు చేయడం, క్రైస్తవ స్త్రీలను నగ్నంగా ఊరేగించడం చేసి, ఎందుకు ఇలా చేశామంటే క్రైస్తవులు మిలిటెంట్లుగా, క్రైస్తవులు ఉగ్రవాదులుగా తయారవుతున్నారు అని నేరం మోపారు. ఇదే రేపు దేశమంతటా జరగబోతుంది. క్రైస్తవుల మీద అంచెలంచెలుగా వ్యూహ ప్రకారం, ఖచ్చితమైన స్కెచ్ ప్రకారం సమాజంలోని ఒక బలమైన వర్గం దాడి చేస్తుంది. క్రైస్తవ్యమే లేకుండా చేయాలని. క్రైస్తవుల మీదనే కాకుండా దళితుల మీద కూడా భయంకరమైన అణిచివేత జరుగుతూ ఉంది. దళితులు అన్నవాడు ఏ మతంలోనైనా ఉండొచ్చు, దళితులు అన్నవాడు ఏ మతంలోనైనా ఉండొచ్చు, కానీ ఎస్సీ అట్రాసిటీ చట్టం అనేది మీకు వర్తించాలంటే మీరు దళితులై ఉంటే సరిపోదు, హిందువులై ఉండాలి. క్రైస్తవ్యంలోకి వస్తే మిమ్మల్ని దళితులుగా గుర్తించం అని ఒక వింతవాదన మొదలైంది. కొన్నాళ్ల కిందట జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేశారు. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం, సోనియా మేడం గారు, మన్మోహన్ సింగ్ గారు, వాళ్ళు ఆ రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ రిపోర్ట్ అందుకున్నారు. అందులో తేటగా ఆయన చెప్పింది ఏంటంటే, మతం మారినా సరే కులం మారదు, మతం మారినా వాళ్ళ సామాజిక స్టేటస్ మారదు, మతం మారినా వాళ్ళు కోటీశ్వరులు కాలేదు, మతం మారినా పూరి గుడిసెల్లోనే బ్రతుకుతున్నారు, మతం మారినా వాళ్ళు ఇంకా అంటరాని వారుగా ఎంచబడుతున్నారు, గ్రామాల్లో అణిచివేయబడుతున్నారు, కనుక వాళ్లకు రిజర్వేషను, అట్రాసిటీ చట్టము వాళ్లకు వర్తింపజేయడమే న్యాయము అని క్లియర్ కట్ రిపోర్ట్ రంగనాథ్ మిశ్రా గారు ఇచ్చారు. దాన్ని బుట్ట దాఖలు చేశారు. ఇప్పటిదాకా కూడా దానికి దిక్కు దివాణం లేదు. సమాజంలోని ఒక బలమైన వర్గం మన దేశంలో దళితుల మీద, క్రైస్తవుల మీద ఉక్కుపాతం పెట్టి అణిచివేస్తున్నారు. ఇది కేవలము అన్యాయం అనే సంగతి మనందరికీ తెలుసు. అన్యాయం అయిపోతున్న వాళ్ళని ఎవరు రక్షించాలి అంటే ఎవరు రక్షించరు. ఎవరైతే అన్యాయానికి గురి చేయబడుతున్నారో వాళ్ళు తిరగబడడం ఒక్కటే మార్గము. ఇవాళ మనం చేసిన ప్రార్థనలు చాలు. ప్రార్థనలు చేయండి. అందరికంటే ఎక్కువ మేము ప్రార్థన చేస్తున్నాం. గత 7-8 సంవత్సరాలుగా రాత్రులు నిద్రపోకుండా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయాల్సిందే, పోరాటం చేయాల్సిందే. క్రైస్తవుడు అన్నవాడు ఎప్పుడు హింసకు దిగడు, దొమ్మీలు, అల్లర్లు, హత్యలు చెయ్యడు, ఆయుధం చేపట్టడు.
కానీ అంతకంటే గొప్ప ఆయుధం మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మన చేతికి ఇచ్చారు. రాజ్యాంగం అనే ఆయుధం మనకుంది. ఆ రాజ్యాంగబద్ధమైన హక్కులు అనే ఆయుధాన్ని మనం చేతబట్టి ఈ మతోన్మాదాన్ని అణిచివేయాలి. కేవలం ఇప్పుడు ఈ మతోన్మాదుల పాలసీకి ఏ మాత్రము కూడా లాజిక్ లేదు. ముందు దళితులను ఏమన్నారంటే మా గుడికి రావద్దు, మా గుడికి వస్తే మా దేవతలు మైలపడిపోతారు, మా గుడి మైలపడిపోతుంది అని ఈనాటికి అంటున్నారు. సరే, మీ గుడికి రావద్దు కదా, మాకు నచ్చిన గుడికి వెళ్తాం, మమ్మల్ని ఎవరు రానిస్తే ఎవరు మనుషులుగా చూస్తే అక్కడికి వెళ్తాం అని వెళ్తుంటే మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, అక్కడికి వెళితే మిమ్మల్ని కొడతాము, చంపుతాము, కేసు కూడా ఉండదు అని బెదిరిస్తున్నారు. పాపం మీ గుడికి రానివ్వలేదు, వాడు ఎక్కడ దూకి చేస్తే ఎందుకు పట్టించుకుంటున్నావు? మా ఇంట్లోకి రావద్దు, మా గుడిలోకి రావద్దు, బడిలోకి రావద్దు అన్నటువంటి ఆ నీ అంతరాని వారు వహించిన జనం ఎక్కడికి పోతే ఎందుకు పట్టించుకుంటున్నావు? మీ గుడికైతే రాలేదు కదా, ఏదో ఒక గుడికి వెళ్తాడు, ఎందుకు అడుగుతున్నావు అసలు అంటే వాళ్లకు బేసికల్లీ ఏంటంటే యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి మీద నిష్కారణ ద్వేషం. రెండవ రాకడకు ముందుగా 2వ కీర్తన నెరవేరుతా ఉంది. 2వ కీర్తన, అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు, భూరాజులు యెహోవాకు ఆయన అభిషిక్తుడికి విరోధంగా ఆలోచన చేస్తున్నారు. ఇవాళ పరిపాలక వర్గాలు, ఉన్నత వర్గాలు అందరూ కూడా ఒక్కటైనారు. ఇవాళ జ్యుడిషియరీలో అంత బ్యూరోక్రసీ నిండా కూడా కాషాయీకరణం జరిగింది. కోర్టులకు పోయినా వాళ్ళకు అనుకూలంగా తీర్పులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కటే మార్గం నేను చెబుతున్నాను. యేసును నిష్కారణంగా ద్వేషిస్తున్న వాళ్ళందరూ ఒక్కటైనారు కాబట్టి యేసయ్య మీద నాకు ప్రేమ ఉంది అనుకున్న వాళ్ళందరూ ఒక్కటి కావాలి. ఇక డినామినేషన్ చూడొద్దు, సిద్ధాంతాలు మనకు అవసరం లేదు. యేసయ్య నా దేవుడు అనుకున్న వాళ్ళందరూ ఒకటి కావాలి. న్యాయాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఒకటి కావాలి. ఇవాళ 1950లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దాన్ని రద్దు చేయాలని డిమాండ్తో మనం సంతకాల ఉద్యమం చేపట్టాం. నిజామాబాద్లో, విజయవాడలో, వరంగల్లో అనేక ప్రాంతాల్లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అనేక మంది హిందువులు, అనేక మంది కమ్యూనిస్టులు, అనేక మంది ముస్లింలు ముందుకొచ్చారు. సార్, మేము కూడా సంతకాలు చేయవచ్చా? ఈ చట్టం అన్యాయం అని మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఇది మాకు అవసరం లేదు, కానీ ఈ పోరాటాన్ని సమర్థిస్తున్నాం. మేము ఆధార్ కార్డు నంబర్ రాసి మరీ సంతకం పెడతాం అని చెప్పి వేల మంది ముందుకు వచ్చారు. సంతకాలు చేయడానికి దళిత క్రైస్తవులే జంకుతున్నారు, భయపడుతున్నారు. మీరు భయపడేం సాధించలేరు, పోరాటం చేయాలి. ఇంకేం చేస్తారండి? ఇంకా కొంచెం మనం ఇలాగే నిద్రపోతూ ఉంటే, కొంచెం అగ్రెసివ్గా పోరాట పంథాలోకి మనం రాకపోతే ప్రతి రాష్ట్రము కూడా మణిపూర్ లాగా తయారవుతుంది. ఇది 100% జరగబోతున్న రేపటి చరిత్ర. రేపు మీ ఇళ్లలోకి పోలీసులు వస్తారు, మీ చర్చిల్లోకి వస్తారు, చర్చిలు మూయిస్తారు, ఇళ్లలోకి వస్తారు, ఆడపిల్లలను మానభంగం చేస్తారు. ఈ దారుణాలు ఆపాలంటే క్రైస్తవ సంఘాలందరూ ఒకటై రోడ్ల మీదకి రావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మన నిరసన వ్యక్తం చేయాలి. ఊరూరా ఇటువంటి ర్యాలీలు జరగాలి. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో, రాష్ట్ర రాజధానుల్లో, ఆఖరికి అన్ని రాష్ట్రాల్లో నుండి ఈ శాంతియుత ఉద్యమకారులు ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీలో 1 కోటి మంది క్రైస్తవుల ప్రజా ప్రదర్శన నిర్వహించాలని నేను పిలుపునిస్తున్నాను. ఇది 100% సాధ్యము. బెన్నిహిన్ గారు బెంగళూరుకు వచ్చినప్పుడు స్వస్థత కూటాలు చూడడానికి 35 లక్షల మంది హాజరైనారు. హక్కుల కొరకు ఎందుకు రారు 35 లక్షల మంది? ఢిల్లీలో 1 కోటి మందిని మనం హాజరు చేయాలి తప్పకుండా. అప్పుడు గాని ఈ దమనకాండ, ఈ కుట్రలు ఆగవు. కనుక క్రైస్తవులు ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థన చేయండి, దశంభాగాలు ఇవ్వండి, అన్ని చేయండి. కానీ రాజకీయంగా, రాజ్యాంగబద్ధంగా మనకున్నటువంటి
హక్కులను సాధించుకోవడానికి రోడ్ల మీదకి ఎక్కాలి. రోడ్ల మీద మన స్వరం వినబడజేయాలి. ఈ స్వరాన్ని పట్టుకెళ్ళి పార్లమెంట్లో కూడా వినబడజేయాలి. అంతవరకు ఈ దమనకాండ ఆగదు. కనుక దయచేసి విన్నంతసేపు బాగుందని చెప్పేసి తర్వాత ఇంటికెళ్ళి పడుకోవడం కాదు. కొంచెం రోషం కావాలి, పౌరుషం కావాలి, కార్యశూరులం కావాలి. ఆరంభ శూరత్వం కాదు. పని సాధించేదాకా నిద్రపోవద్దు. నాకు కొంచెం తక్కువ 70 ఏళ్ళు. నాకు అవసరం అని చెప్పండి, నడుము బెల్లు పెట్టుకొని తిరుగుతున్నాను. నా ప్రజలు ప్రమాదంలో పడ్డారు. లేవాలి, మేల్కొల్పాలి. లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు క్షేమం లేదు. మణిపూర్ జ్ఞాపకం చేసుకోండి. రేపు మనల్ని కొడతారు, చంపుతారు. ఎస్సీ అట్రాసిటీ మీకు వర్తించదు. ఈ చట్టం వర్తించదంటే అర్థం ఏంటి? మిమ్మల్ని కొడతాము, కేసులు ఉండవు. చంపుతాము, కేసులు ఉండవు. ఇది వాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు. అబద్ధ క్రీస్తు శ్రమల కాలం ఇంకా రాలేదు. అబద్ధ క్రీస్తు రాలేదు, శ్రమల కాలం రాలేదు. ఇదంతా నకిలీ శ్రమల కాలం సృష్టిస్తున్నారు. వాడు వచ్చినప్పుడు శ్రమలు పడితే పడదాం. ఇప్పుడు ఇది మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మనం ఓట్లేసిన ప్రభుత్వం, మనం పన్నులు కట్టి నడిపిస్తున్న ప్రభుత్వం. మన మీద జులుం చేయడానికి వీలు లేదంటే ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలి. కోర్టులు కూడా పునరాలోచనలు పడాలి. క్రైస్తవులందరూ కూడా ముక్త కంఠంతో ఈ అన్యాయాలను ఖండించాలి. మనకున్నది ఒకటే ఆయుధం. మనం ఇంకే ఆయుధం మనకు అక్కర్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు చాలు. వాటిని గట్టిగా మనం డిమాండ్ చేస్తే దేశమంతా సరైన పట్టాల మీదకి ఎక్కుతుంది. అప్పుడు స్వచ్ఛ భారత్, స్వర్ణ భారత్ అన్ని వస్తాయి. అప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ తయారవుతుంది. ఇప్పుడు మణిపూర్లో ఆడపిల్లల్ని మానభంగం చేస్తూ దాన్ని కనీసం ఖండించకుండా సబ్కా సాత్ ఎక్కడుంది, సబ్కా వికాస్ ఎక్కడుంది? సబ్కా రేప్ హో రా హై. ఏమండి, అది స్వర్ణ భారత్ కాదు, రేపు భారత్. కనుక నిజంగా అలాంటి ఉన్నతమైన ఆశయాలు నెరవేరాలంటే ప్రాథమిక హక్కులు ప్రతి మానవుడికి వర్తింపజేయాలి. మతోన్మాదాన్ని తరిమి కొట్టాలి. మరి ఒక విధంగా మన మధ్యలో జాన్ కోయ గారు ఉన్నారు, అనిల్ కుమార్ గారు మంచి పోరాటం చేస్తున్నారు. అలాగా మన మధ్య ఉన్నటువంటి అందరూ కూడా ఒకరు హేమాహేమీలు, ఒకరిని మించిన వారు ఒకరు. ఒకవైపు సైద్ధాంతికంగా దాడి చేద్దాం, మరోవైపు రాజకీయంగా కూడా ఎదుర్కొందాం. క్రైస్తవుడు అంటే ఒక మహాశక్తి. సిలువ వేయబడిన యేసు పోలికలోనే కాదు, మనము రెండవ రాకడలో యేసు పోలికను ధరిద్దాం. యేసు పోలిక రెండవ రాకడలో ఎలా ఉంటుందో ఈ జనానికి కాస్త చూపిద్దాం. ధైర్యం చేయండి. తప్పైతే నా మీదకి వస్తుంది, నేను లెక్క చెప్పుకుంటా దేవునికి. తప్పైతే నా బహుమానం పోగొట్టుకోవడానికి నేను సిద్ధం. క్రైస్తవుడు పోరాటానికి దిగాలి. మన నిరసనను ఈ మైకులోనే కాదు, ఓటు రూపంలో మనం ప్రదర్శించాలి. మన నిరసనను ఓటు రూపంలో వ్యక్తీకరిస్తే అప్పుడు భయపడతారు మతోన్మాదులు. అప్పుడు ఒక మెట్టు దిగొస్తారు. చెప్పండి సార్ మీ డిమాండ్ ఏంటని. అదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటేది ప్రజలందరూ బలంగా తమ గొంతుక వినిపిస్తే పాలకులు దిగొస్తారు. ఏంటి మీ డిమాండ్ ఏంటని అడుగుతారు. మరి ఇంట్లో పడుకొని ప్రార్థనలు చేస్తూ ఉంటే జరిగే దారుణాలు జరిగిపోతాయి. రేపు మన ఇంట్లో పోలీసులు వస్తారు. ప్రతి రాష్ట్రం మణిపూర్ అయిపోతుంది. జాగ్రత్త. మణిపూర్ను చూసిన తర్వాత కూడా ఇంకా మనం పరిశుద్ధులం. కోర్టుకు పోకూడదు, పోలీస్ స్టేషన్ పోకూడదు, ఓటు వేయకూడదు, రాజకీయాలు చేయకూడదు అని నిద్రపోతున్నామంటే అంతకంటే మనకంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరు. క్రైస్తవులు రాజకీయాలకు దూరంగా ఉండి తమకు తామే కీడు చేసుకుంటున్నారని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే చెప్పారు. మీరు కూర్చున్న కొమ్మ మీరు నరుక్కుంటున్నారు. క్రైస్తవులు కొంచెం మైండ్ సెట్ మార్చుకోవాలి. ఒట్టి ర్యాలీలు చేస్తే చాలదు. వచ్చే ఎన్నికల్లో మన వాణి, మన స్వరం ఓటు రూపంలో ఎక్స్ప్రెస్ అవుతే తప్ప కొన్ని కోట్ల ఓట్లు ఈ డిమాండ్ను సమర్థిస్తూ కొన్ని కోట్ల ఓట్లు మనం వేస్తే తప్ప మనం ఆశయం సాధించలేము. ఆల్రెడీ మా క్యాడర్ పంజాబ్లో, ఒరిస్సాలో, ఆగ్రాలో, చండీగఢ్లో, అన్ని రాష్ట్రాల్లో, కర్ణాటకలో సంతకాల సేకరణ చేస్తున్నారు.
1,00,000 సంతకాలకు నేను పిలుపునిచ్చాను. అది 10 లక్షలకు చేరేటట్టుగా ఉంది. ఇంకా దాటుతుందని ఆశ ఉంది. ప్రభుత్వానికి తెలిసి రావాలి, క్రైస్తవులు అంటే ప్రార్థన చేసేవాళ్ళే కాదు, హాస్పిటల్స్ పెట్టేవారు, కాన్వెంట్లు పెట్టేవాళ్ళు. క్రైస్తవులు అంటే ప్రార్థనలు మాత్రమే కాదు, క్రైస్తవుడు అంటే ఒక రాజకీయ శక్తి కూడా అనే సంగతి మనం ఈ సమాజానికి మనం ఆచరణలో తెలియజేద్దాం. అన్ని విభేదాలు మర్చిపోండి. ఎవరి చర్చిలో వాళ్ళు ఏ సిద్ధాంతమైనా చెప్పుకోండి, ఎవరి చర్చిలో వాళ్ళు ఏ బోధైనా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఆభరణాలు వేస్తే వేసుకోండి, తీస్తే తీసేసేయండి, అన్య భాషలు వస్తే మాట్లాడండి, లేకపోతే తెలుగు భాష మాట్లాడండి, అభ్యంతరం లేదు. కానీ రోడ్డెక్కితే మనది ఒకటే భాష. యేసును ఆరాధించుట, ప్రకటించుట మా జన్మ హక్కు. కాదనడానికి ఏ ప్రభుత్వానికి అధికారం లేదు. ఇదే స్వరాన్ని పార్లమెంట్ దాకా తీసుకెళ్దాం. మన విజయ్ కుమార్ గారి సహకారం ఎలాగో మనకు ఉంటుంది. ఇప్పుడు సమయం నెక్స్ట్ ఎవరికి ఇస్తారో వక్తలు ఇవ్వండి. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. మన మధ్యలో సిఎంసి ప్రెసిడెంట్ సుధాకర్ పాల్ గారు ఉన్నారు. మధ్యలోకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా కొంచెం బ్యాక్ కొంచెం సర్దుకోండి, కొంచెం అటుపక్క వెళ్తే మరి మన మధ్యలో ఉన్న జీవన్ అన్న గారు మరి విజయ్ కుమార్ గారి యొక్క పరిచయ కార్యక్రమం చేసి తదుపరి వారు మనకి చాలా విషయాలు తెలియజేస్తారు. మరి వాటి గురించి మనం చక్కగా విందాం. మన మధ్యలో ఉన్న మరి అన్నగారు ఈ సమయంలో మన మధ్యకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్ గారు మనందరికీ సుపరిచితులు. ఇప్పటి వరకు ఎన్నో చక్కటి విషయాలు విపులంగా వివరించిన అపోస్తులు రంజిత్ ఫీరాయ్ గారు మనందరికీ కూడా ఎంతో పరిచయస్తులు. విశాఖపట్నంలో ఇటు గొప్ప క్రైస్తవ నాయకులు పెద్దలు మన మధ్యకు రావటం, సంఘటితముగా సిద్ధాంతము సంస్థ అనే భేదము లేకుండా మనందరినీ కూడా ఇక్కడ ఈ రీతిగా సమావేశపరిచి ఈ యొక్క ఉన్నతమైనటువంటి విధానంలో ఐక్యపరచడానికి కంకణం కట్టుకున్నటువంటి మరి జేమ్స్ కుంపట్ల గారికి, మరి అటు రీతిగా సుధాకర్ పాల్ గారికి, అనీ జాన్సన్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్ గారు ఇప్పుడు మాట్లాడతారు. మరి ఈ సమయంలో వారు ఇక్కడి నుండి మన మధ్య నుండి త్వరితముగా నిష్క్రమించిన ఉన్నారు. వారు ఈరోజు ఫ్లైట్ కి మరలా వారు హైదరాబాద్ చేరుకోవాలి. రేపు ఉదయకాలం కార్యక్రమం ఉంది. దయతో ప్రతి ఒక్కరూ కూడా సమన్వయం పాటించాలని మనవి చేస్తూ ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ అయినటువంటి మాకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగం కల్పించినందుకు వందనాలు తెలియజేస్తూ మా ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ ఎల్లప్పుడూ ఇటు కార్యక్రమంలో ముందంజ ఉంటుందని తెలియజేస్తున్న మాటలు ముగిస్తూ మన గౌరవ అతిథులకు సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ వాళ్ళు ప్రేమతో ఆహ్వానం. అందరికీ నా నమస్మాంజలి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ, సుప్రీంకోర్టు ఒక పాస్టర్ విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద రక్షణ దొరకదు అతను క్రిస్టియన్ అయితే అనేటువంటి ఒక జడ్జిమెంట్ ని, అంటే 1950లో రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని మరొకసారి ఉటంకిస్తూ ఒక స్పష్టతని ఇచ్చే విధంగా ఒక జడ్జిమెంట్ ఇవ్వటం మనందరం చూశాం. అయితే ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా ఇంచుమించు 5వ వంతున్నటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ, అదేవిధంగా ముస్లిం మైనారిటీలుగా కన్వర్ట్ అయినటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ, అనేక మంది కొంతకాలం ముస్లింస్ గా ఆ తర్వాత క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అవటం మనందరికీ తెలుసు. వీరు ఇంచుమించు 450 మిలియన్లు, అంటే ఇంచుమించుగా 45 కోట్లు ఈ దేశంలో ఉన్నారు. అలాంటి వారికి ఒకవైపు రాజ్యాంగం ప్రాథమిక హక్కులను దేశంలో ఉన్న 146 కోట్ల మందికి సమానంగా ఇచ్చింది. ఆర్థిక రాజకీయ సమానత్వం, సాంఘిక సమానత్వం అందరికీ ఉండాలని చెప్పింది.
కానీ దానికి విరుద్ధంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇస్తూ ప్రాథమిక హక్కులను, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాల రాసేటువంటి పరిస్థితిని ఈ ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు చేస్తూ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు రేషియలిజం అనేటువంటిది రంగును బట్టి, మనిషిని బట్టి, పుట్టుకను బట్టి వివక్ష చూపించటం అనేది తగదు అని 1948లోనే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చిన తర్వాత 1968లో భారత ప్రభుత్వం కూడా 1965 డిక్లరేషన్ ని ఒప్పుకుంటూ భారతదేశం సంతకాలు పెట్టి అన్ని రకాల రేషియల్ డిస్క్రిమినేషన్స్, అన్ని రకాల వివక్షల్ని, మతపరమైన, జాతిపరమైన, కులపరమైన, ప్రాంతపరమైన, భాషపరమైన ఏ విధమైన వివక్ష ఉన్నా కూడా దానిని రూపుమాపుతామని ఐక్యరాజ్య సమితిలో భారతదేశం కూడా సంతకం పెట్టింది. ఇప్పుడు 1807లోనే మొట్టమొదట బ్రిటిష్ ప్రభుత్వం యాంటీ రేషియల్ యాక్ట్ తెచ్చింది. తర్వాత 1863లో అమెరికాలో తీసుకొని వచ్చింది. ఆ విధంగా ఇంగ్లాండ్, అమెరికా, కెనడా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, ఈ మధ్య 2016లో జపాన్ కూడా రేషియలిజంతో, జాతి వ్యతిరేక ఉపన్యాసాలు చేయకూడదని చట్టం తెచ్చింది. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక చట్టాలు వస్తున్న పరిస్థితిలో 1950లోనే మన రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి సాధించినటువంటి రాజ్యాంగాన్ని జనవరి 26, 1950లో ఆమోదింపజేసుకుని ఈ రాజ్యాంగం ద్వారా 14లో ప్రతి ఒక్కరూ సమానమని, 15 ఆర్టికల్ ద్వారా ఎవరి మీద వివక్ష, రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటువంటి వివక్ష ఉండకూడదని, 16లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని, 25 ఆర్టికల్లో వ్యక్తికి నచ్చినటువంటి మతాన్ని ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ అని ఇన్ని రకాల ప్రాథమిక హక్కులు ఒకవైపు రాజ్యాంగం ద్వారా ఇస్తూ, ఆ హక్కులకు వ్యతిరేకంగా నువ్వు హిందూ మతంలోనే ఉంటే నిన్ను ఎస్సీగా చూస్తాం, సిక్ అయితేనే ఎస్సీగా చూస్తాం, బౌద్ధుడైతేనే ఎస్సీగా చూస్తామని కొన్ని అమెండ్మెంట్స్ తీసుకుని వచ్చి రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఆర్డర్స్ మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు తీసుకుని వచ్చాయి. ఒకవైపు రాజ్యాంగం ప్రాథమిక హక్కులన్నీ ఇచ్చింది. అవి ఇచ్చినప్పుడు ప్రతి పౌరుడు అనుభవించే అవకాశం ఉండాలి. 146 కోట్ల మంది జనాన్ని నేను ఆలోచించమని కోరుతున్నాను. ఎందుకనంటే రాజ్యాంగం అనేది అందరికీ సమానం, అందరికీ సమాన హక్కులు ఇచ్చినప్పుడు కొంతమందిని మతపరంగా కన్వర్ట్ అయినటువంటి ముస్లింలను, క్రిస్టియన్లను రాజ్యాంగం ఇచ్చే హక్కులు ఇవ్వమని ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ తీసుకురావడం ఏ విధంగా న్యాయం అవుతుంది? ఈజ్ ఇట్ నాట్ కాన్స్టిట్యూషనల్ ఇంజస్టిస్? ఇది రాజ్యాంగపరమైనటువంటి అన్యాయం కాదా? జాతి వివక్ష కాదా? మత వివక్ష కాదా? రేషియల్ డిస్క్రిమినేషన్ కాదా? ఇది కేవలం దాని వల్ల నష్టపోతున్నటువంటి ఒక షెడ్యూల్ కాస్ట్ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ అండ్ ముస్లింసే కాదు, యావత్తు భారతదేశం 146 కోట్ల మంది ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను. ఎందుకనంటే అది మానవ హక్కు ఏ విధంగా అవుతుంది? సాటి మనిషిని సమానంగా చూడనప్పుడు అది మానవీయత ఎలా అవుతుంది? హ్యూమానిటీ ఎలా అవుతుంది? ప్రపంచమంతా కూడా హ్యూమానిటీ, హ్యూమన్ రైట్స్ వైపు వెళుతూ ఉన్నప్పుడు భారతదేశంలో మానవ హక్కులు ఉండాల్సిన అవసరం లేదా? కొన్ని కోట్ల మందిని, ఇంచుమించుగా 45 కోట్ల మందిని మీకు ప్రాథమికమైన మానవ హక్కు ఇవ్వను అని అంటే అది రాజ్యాంగం ఇచ్చిన ఫలం ఎలా అవుతుంది? అది రాజ్యాంగపరమైన పాలన ఎలా అవుతుంది? ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. అందుకే ఏం చేయాలి మనం, ఏ విధంగా దీన్ని సాధించాలి అనంటే ఇప్పుడున్నటువంటి పార్టీలు, బీజేపీ నేరుగా దీన్ని అపోజ్ చేస్తూ సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చినప్పుడు కూడా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి రంగనాథ్ మిశ్రా కమిషన్ చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చి క్రిస్టియన్స్ ని ముస్లింస్ గా కన్వర్ట్ అయిన వారిని ఎస్సీలో పెట్టమని
వారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కేజీ బాలకృష్ణన్ కమిషన్ అని ఇంకొక కమిషన్ వేసింది. బీజేపీ వ్యతిరేకిస్తుంది. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో అనేక మంది టీడీపీకి ఓటేశారు, జనసేనకు ఓటేశారు. ఈ రోజు 21 మంది ఎమ్మెల్యేలు ఈ గుంపుగా ఏర్పడిన పార్టీలకు ఓట్లేసి గెలిపిస్తే 21 మంది ఎంపీలు ఈ రోజు ఇండియాలో పార్లమెంటులో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి మద్దతుగా నిలబడ్డారు టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు. వీరందరికీ ఈ క్రిస్టియన్స్ ఓట్లే లేదా, మైనారిటీలు ఓట్లే లేదా? అలాంటప్పుడు మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటి? తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో రిజల్యూషన్ చేసింది, వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీలో రిజల్యూషన్ చేసింది. అసెంబ్లీలో రిజల్యూషన్ చేసినందువల్ల ఏ ప్రయోజనం వస్తుంది? నిజంగా మీకు ఈ జాతులకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే ఈ క్రిస్టియన్స్ కి, ముస్లింస్ కి ఆర్థిక పరమైన, విద్యాపరమైన, చట్టపరమైన, రాజకీయ పరమైన హక్కులు అందాలి అనే ఆలోచన మీకుండుంటే చట్ట ప్రకారంగా రావాల్సిన హక్కులు కదా మీరు ఇవ్వాల్సింది. మసీదులకి డబ్బులు ఇచ్చాం, చర్చిలకు డబ్బులు ఇచ్చాం, పాస్టర్లకు డబ్బులు ఇచ్చామంటే అది చట్టపరమైన హక్కు కాదు కదా. ఒక విద్యార్థికి ఎంబీబీఎస్ సీట్ వస్తే షెడ్యూల్ కాస్ట్ లో రావడానికి అవకాశం లేదు, స్కాలర్షిప్ రావడానికి అవకాశం లేదు, ఫెలోషిప్ రావడానికి అవకాశం లేదు. ఏ ఉద్యోగం అయినా వస్తుందంటే ఎస్సీ కేటగిరీలో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఉద్యోగం రాలేదు కదా, ఏదైనా వ్యాపారం చేద్దామనంటే ఆర్థిక పరమైన పెట్టుబడులు నిధులు ఇచ్చే అవకాశం ఈ కేటగిరీలో లేదు. విద్య లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. ఎవడైనా వచ్చి దాడి చేస్తే, కులం పేరు మీద పెట్టి దాడి చేస్తే, నాకు దాడి జరిగింది, నాకు పునరావాసం ఇవ్వండి, నాకు నష్టపరిహారం ఇవ్వండి అని అంటే నువ్వు ఆ చట్ట పరిధిలోకి రావు, నీకు ఆ రక్షణ లేదు పో అని కోర్టులే చెప్తున్నాయనంటే ఏ హక్కు ఉంది? విద్యా హక్కు ఉందా? ఆర్థిక పరమైన హక్కు ఉందా? ఎంప్లాయ్మెంట్ హక్కు ఉందా? లీగల్ గా హక్కు ఉందా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాస్టర్ కీ లైస్ ఇన్ పొలిటికల్ పవర్ అని ఎస్సీలకు, ఎస్టీలకు 84 పార్లమెంట్ సీట్స్, 614 ఎమ్మెల్యే సీట్స్ రిజర్వ్ చేసి పెడితే ఈ సీట్స్ లో గెలిచినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ ఎస్సీ నుంచి వచ్చిన వాళ్ళు ఎస్సీల గురించి గాని, ఎస్టీల నుంచి గెలిచిన వాళ్ళు ఎస్టీల గురించి గాని మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? ఈ తెలుగుదేశమే, ఈ జనసేనే ఈ గుంపు ప్రభుత్వంలో పాత్రధారిగా ఉండి ఎందుకు ఒక బిల్లు పెట్టలేకపోతున్నారు? పార్లమెంట్ లో 21 మంది ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి గెలిచెళ్లిన వాళ్ళు, 4 వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచెళ్లిన వాళ్ళు, 25 మంది అక్కడ ఉన్నారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా అపోజిషన్ పార్టీ అనేది ఉంది. ఒకే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 రాష్ట్రాల్లో బీజేపీకి అపోజిషన్ లేని పార్టీ అంటే అది కేవలం ఆంధ్రప్రదేశే. ఎందుకనంటే బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకి టీడీపీ మద్దతు ఇస్తుంది, వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తుంది, జనసేన మద్దతు ఇస్తుంది. అది ఎన్ఆర్సీ అయినా, సిఏఏ అయినా, వక్ఫ్ బిల్ అయినా, రేపు ఎఫ్సీఆర్ఏ అమెండ్మెంట్ కోసం ప్రతిపాదించిన బిల్ అయినా, వీరందరూ కూడా క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ కి విదేశాల నుంచి వస్తున్న విరాళాలు అందనీయకుండా ఉండడానికి ఆ విరాళాలతో వీళ్ళు మత ప్రచారం చేసుకుంటున్నారు, కన్వర్షన్స్ చేస్తున్నారు. కాబట్టి బయట నుంచి వచ్చే విరాళాలు ఆపేయాలని ఒక అమెండ్మెంట్ ఈ రోజు తీసుకొస్తే దానికి కూడా తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయడానికి ముందుకొస్తూ ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలన్నీ కేవలం ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, గెలిచిన తర్వాత హామీలు నెరవేర్చే అవకాశమే రానివ్వకుండా మా చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వంలో ఉందని బాధ్యతను పక్కకు తోసేయడం, చిన్న చిన్న రాయితీలు ఇచ్చి అది చేశాం ఇది చేశామని విలువ లేని, పవర్ లేని పదవులు మైనారిటీ కమిషన్ లో అక్కడ ఇక్కడ ఇచ్చి దువ్వేటువంటి కార్యక్రమమే చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, చట్టపరమైన హక్కునిచ్చే ఈ ఎస్సీ హోదాని ఈ ముస్లిం మైనారిటీస్ కి, క్రిస్టియన్ మైనారిటీస్ కి ఇవ్వకుండా ఈ పార్టీలు అడ్డుకుంటున్నాయి. ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు ఎవరు మాట్లాడే అవకాశం లేదు, ఒకవేళ వాళ్ళ మనసులో ఉన్నా కూడా. ఎందుకనంటే వారు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. ఏ జాతి నుంచి గెలిచామనేది కాదు ముఖ్యం, ఏ పార్టీ నుంచి గెలిచామనేది ముఖ్యమైపోయింది ఈ రోజుల్లో. అందుకని ఆ పార్టీ నుంచే వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా పనిచేస్తున్న పరిస్థితిలో ఈ జాతుల కోసం, మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలలో ఉన్నటువంటి పేదల కోసం
స్వతంత్రంగా స్వచ్ఛంగా నిజాయితీగా పనిచేయాలనేటువంటి ఆలోచనతోనే లిబరేషన్ కాంగ్రెస్ అని ఒక పార్టీని స్థాపించి ఈ రోజు ప్రజల ముందుకు రావటం జరిగింది. ఈ పార్టీ దేనికోసమంటే ఈ నోరు లేని మేకలు, ఈ పెత్తందారుల పార్టీల్లో గెలిచినటువంటి మేకలు నోరిప్పి మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి మనం ధైర్యంగా దమ్ముతో స్వతంత్రంగా సింహాల్లా గర్జించి మనం కోల్పోతున్న హక్కులు సాధించాలని ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఒక మాట చెప్పున్నారు, లాస్ట్ రైట్స్ కెనాట్ బి రీగెయిన్డ్ బై బెగ్గింగ్స్, అపీల్స్ అండ్ ప్రేయర్స్ టు ది అసర్పర్స్, బై ఓన్లీ విత్ ది రిలెంట్లెస్ స్ట్రగుల్. ఎవరైతే హక్కుల్ని కాలరాస్తున్నారో, ఎవరైతే హక్కుల్ని కాజేస్తున్నారో వాళ్ళ దగ్గరకు వెళ్లి బిచ్చమెత్తి ప్రార్థనలు చేసి అడుక్కుంటూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి రావు. ఎందుకంటే యజ్ఞాల్లో యాగాల్లో బలిగా వాడేది నోరు లేని మేకల్ని. మీరంతా ఏకమై ఐకమత్యమై సంఘటితమై శక్తిగా ఎదిగి గర్జించే సింహాల్లో పోరాడి సాధించుకోండి అని డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకోవాలి. ఆ స్ఫూర్తితో ఏకం కావాలి. ఏ మతము, ఏ చర్చ అనేది కాదు ఇక్కడ ముఖ్యం. క్రైస్తవులంతా ఏకం కావాలి, ముస్లింలంతా ఏకం కావాలి, బౌద్ధులంతా ఏకం కావాలి, సిక్కులంతా ఏకం కావాలి. షెడ్యూల్ కాస్ట్ గా హిందూ మతంలో ఉన్న వారిని కూడా కలుపుకొని వారందరితో కలిపి ఈ రోజు 15% వచ్చింది. వీరందరూ ఏకమైతే అది 20% పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి షెడ్యూల్ కాస్ట్ కన్వర్ట్ అయిన వాడు అవని వాడు అందరినీ కలుపుకుని ఐకమత్యమై ఊరు వాడ నుంచి ఈ ఉద్యమం ముందుకు రావాలి. ప్రతి చర్చిలోనూ ప్రతి పాస్టర్, ప్రతి ప్రీస్ట్, ప్రతి ముల్లా ఈ అంశాన్ని మసీదుల్లో చెప్పాలి, చర్చిల్లో చెప్పాలి, విహారాల్లో చెప్పాలి. చెప్పి ఈ విధంగా మన బ్రదరన్ సోదరి సోదరిమణులు మనతోటి వారు సఫర్ అవుతున్నారు, వారందరికీ సమానత్వం ఇవ్వాలి, హక్కులు ఇవ్వాలి. అందుకు మనము చేయి కలపాలి, మనందరం కలిసి దీనికోసం పోరాడాలి అనేటువంటి ఉద్యమం ఈ రోజు విశాఖపట్నం నుంచి మనం మాట్లాడుతున్నాం. ఈ తూర్పు నుంచి ఉదయించే సూర్యుడు అన్ని ప్రాంతాలకు వెలుగునిచ్చి అన్ని ప్రాంతాలను ఎలా కలుపుతాడో అలా ఈ రోజు విశాఖపట్నం తూర్పున మొదలైన ఈ ఉద్యమం అన్ని ప్రాంతాలకు పాకాలి, నిప్పుల్లా రాజేయాలి. దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమమై ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కి, మైనారిటీస్ కి ఎస్సీ హోదా వచ్చి తీరాలి. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి అన్యాయం, రాజ్యాంగబద్ధమైన వివక్ష. అందుకోసం యావత్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనిని అభినందించాలి. ఎందుకంటే 146 కోట్ల మందికి సమానంగా ఇచ్చిన హక్కు వీరికి కూడా అందాలి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఒకే ఒక వజ్రాయుధం ఓటు. ఈ ఓటుని మనము ఆలోచించకుండా, విజ్ఞత లేకుండా చేస్తున్నాం. కాబట్టి ఇన్నాళ్లు పెత్తందారుల పార్టీలకు వేశాం. పెత్తందారుల పార్టీల అధికారం కోసం పేదల ఓట్లు వాడుకున్నారు. ఇప్పుడు పేదలకు ఒక పార్టీ వచ్చింది, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఇకనైనా ఆలోచించండి. మన ఓటు మన ఆత్మాభిమానం కోసం వేసుకుందాం. మన ఓటు మన పేదలను అధికారంలోకి రావడానికి వేసుకుందాం. మన ఓటు మన పార్టీకి వేసుకుని మనమే అధికారంలోకి వచ్చి మనమే చట్టాన్ని మారుద్దాం. అందుకు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. అలాగే ఒక చిన్న మాట, విజయ్ కాల్స్, VIJAY విజయ్ కాల్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ అంశాల మీద అవగాహన కల్పించడానికి అనేక సార్లు నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరు దానిని చూడండి యూట్యూబ్ లో. అలాగే ఈరోజు ఆల్ ఇండియా పాస్టర్స్ అసోసియేషన్ జీవన్ గారు, అలాగే అనేక మంది ఇక్కడ వచ్చినటువంటి యూనియన్స్, అసోసియేషన్స్ మీరు ఈ రోజు ఏకమయ్యారు. మిగిలిన యూనియన్స్ అన్నింటినీ కూడా ఏకం చేయండి, మిగిలిన చర్చిలన్నీ కూడా ఏకం చేయండి. అన్ని పాస్టర్స్ యూనియన్స్ ని, అన్ని రోమన్ క్యాథలిక్ యూనియన్స్ ని, అలాగే ముస్లిం మైనారిటీస్ ని కలిపి ఒక వేదిక మీదకి తీసుకుని వచ్చి మనం కోల్పోయింది సాధిద్దాం. థ్యాంక్ యూ.